గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్లో ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నామని అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు ఇష్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. మళ్ళీ 2019లో 13 ఆగస్టు 2019 రాయలసీమను రతలాసీమగా మారుస్తా చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. 4 సమావేశాలలో కంప్లీట్ గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు, ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్, ద ఫండమెంటల్ ఐడియా ఈస్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షిఫ్ట్ కృష్ణా బేసిన్ అండ్ పెన్నా బేసిన్. దిస్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. మొట్టమొదట 2016లో 3000 టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందన్న ఫస్ట్ పాయింట్. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని 2019లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం, రతనాల సీమగా మార్చేటందుకు సహకరిస్తాం, 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం.